వైసీపీ పాలన అందం చేసేదానికి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని త్యాగాలు చేసి మరి ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి రాష్ట్ర ఎన్నికలకి అలాగే కేంద్ర ఎన్నికలకి వెళ్ళడం జరుగుతున్నది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేదానికి వ్యతిరేక ఓటు చీలకూడదనే ఒక ఉద్దేశంతో టీడీపీతోనూ బీజేపీతోనూ పొత్తు పెట్టుకుని ఈరోజు మనం ఎన్నికల ముందొచ్చాం. అలాగే బెదిరించడమో లేకపోతే భయపెట్టడమే రాజకీయం అనుకునే కొంతమంది వైసీపీ నాయకులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా అయితే మన గూడూరు నియోజకవర్గంలో కోట, వాకాడు, చిట్టమూరు గ్రామాల్లో అయితే కొంతమంది వైసీపీ నాయకులు భయపెట్టడమే రాజకీయం అనుకుంటున్నారు. వాళ్ళకి ఒకటే విషయం, ప్రజలు వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయ సంబంధం కడతారు. భయపెట్టడం లేదంటే బెదిరించడం రాజకీయం అనుకుంటే అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు భయపెడితే భయపడిపోవడానికి ఉండేది వైసీపీ పేటీఎంస్ కాదు, జన సైనికులు. వారికి అండగా ఉండేది తెలుగు తమ్ముళ్ళు అన్న విషయాన్ని మీరు గుర్తెరగాలి. ప్రత్యేకించి మన భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాకు నచ్చిన పార్టీ జెండా పట్టుకోవచ్చు, మాకు నచ్చిన పార్టీకి ఓటేసుకోవచ్చు. కానీ ఇక్కడ వాకాడు, కోట, చిట్టమూరు ప్రాంతాల్లో అయితే మేము రాజ్యాంగం రాసాము, ఈ విధంగానే మీరు మా జెండానే పట్టుకోవాలి, ఇంకో జనసేన జెండా, టీడీపీ జెండా పట్టుకోకూడదని చెప్పి కారు కోతులు కూసే నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఇక్కడ అమలయ్యేది. ఈ గ్రామంలో అయితే పెద్దలు మన గోపాలరెడ్డి గారు, అలాగే మన కుమారన్న గారు, మన వెంకటరమణ గారు, శేఖర్ గారు, వీళ్ళందరూ మీకు అండగా ఉంటారు. మన బీజేపీ అలాగే జనసేన పార్టీ అలాగే టీడీపీ కార్యకర్తలతో ఒక కుటుంబంలాగా కలిసిపోయి ఈ రాక్షస పాలన అంతం చేసేదానికి గ్రామంలోకి వెళ్ళి అలాగే గడపకి వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలని, మనం చేయబోయే మేనిఫెస్టో అంశాలను తెలియజేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసి జరగబోయే మే 13 జరగబోయే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వరప్రసాద్ కమలం గుర్తు, అలాగే మన సునీల్ కుమార్ గారు సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన జన సైనికుల మీద, టీడీపీ నాయకులు, బీజేపీ కార్యకర్తల మీద ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరొకసారి బెదిరించడం లేదంటే భయపెట్టడం రాజకీయం అనుకునే వైసీపీ నాయకులకు మరోసారి తెలియజేస్తున్నాను. మీకు ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయ సమాధి కడతారు. మీరు ఎప్పుడైతే జన సైనికుల్ని, టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని మా జెండాలు పట్టుకొని మీ జెండాలు పట్టుకోకూడదు అని చెప్పారో ఆ రోజుతోనే మీకు అర్థమైపోయింది వైసీపీ ఓడిపోబోతుంది, మన పని అయిపోయిందిరా అని చెప్పి ఇటువంటి బెదిరింపులు చేస్తున్నారు. కాబట్టి మీకు భయపడేది ఏం లేదు. మేము చట్టపరంగా, లీగల్గా అన్ని విధాలుగా రాజ్యాంగాన్ని అనుసరించే ప్రచారాలు చేసుకుంటాము, అలాగే ఓట్లు వేసుకుంటాము, పార్టీకి పనిచేస్తాము. ఆ విషయాన్ని మీకు గుర్తురాగాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గోపాలరెడ్డి గారికి, పెంచులయ్య గారికి, నరేంద్ర గారికి, అలాగే కుమారన్న గారికి, అక్బరు, క్రాంతి, జోనేషు, అలాగే శ్రీను, ప్రతి ఒక్కరికి, మన ఇంతియాజ్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి, బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు. ఈరోజు కూటమి తరఫున బీజేపీ కార్యకర్తలు అయితేమే, జనసేన కార్యకర్తలు అయితేమే, నాయకులు అయితేమే, మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అయితేమే, పాసిన సునీల్ కుమార్ గెలుపు కోసం, వరప్రసాద్ గెలుపు కోసం ఈ మొలకలపూడి గ్రామానికి ఇచ్చేయడం చాలా సంతోషం. ఇప్పుడు ఏంటంటే ఒక రాక్షసుడిని సాగనంపాలంటే తలా ఒక చేసి కూటమి ఏర్పడింది. ఆ రాక్షసుడు అయినా కూడా మీరందరూ కూడా నన్ను ఏం చేయలేరు అంటున్నారు. కానీ ఆయన చేసిన తప్పులు కానీ ప్రజలకు కానీ చెప్పగలిగితే ఆయన ఎవరు ధరం వల్ల ప్రజలే ధరం వేస్తారు. ఆయన ఏంటంటే నేను పెట్టిన మేనిఫెస్టో 99% చేశానని చెప్పుకుంటున్నాడు. ఆయన 99% కాదు కదా, చెప్పన పథకాలు కూడా చాలా చేశాడు. ఆయన ఏం చేశాడంటే 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం మనం లేడీస్కి. వాళ్ళకి కానీ పెన్షన్ ఇచ్చుంటే నెలకి 3,000 లెక్కన వాళ్ళకు కూడా ఇచ్చుంటే 36,000 అయ్యిండు. అటువంటిది 18,750తో సరిపెట్టాడు. మరి అమ్మఒడి అని చెప్పి ఇద్దరున్నా కూడా ఇద్దరికి ఇస్తానని చెప్పినాడు. తర్వాత ఆయన గెలుస్తానే ఒకరికి ఇచ్చాడు. ఆ ఒకరికి ఇవ్వడం కూడా 15,000 ఇవ్వకుండా 13,000తో సరిపెట్టాడు. మరి ఇది కాకుండా కరెంటు ఛార్జీలు 8 తూర్లు పెంచాడు. కరెంటు ఛార్జీలు సరే పెంచినాడు కదా, శుద్ధంగా కరెంటు వస్తుందంటే
అది కూడా రాదు. మరి ఇది కాకుండా పంచాయతీలకి సెంట్రల్ గవర్నమెంట్ నగదిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా ప్రెసిడెంట్లు సంతకాలు లేకుండా, తీర్మానాలు లేకుండా మొత్తం 3 సంవత్సరాల డబ్బులంతా ఆయన దొంగతనం చేసేసాడు. ఈ పాపం వైపీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చలనం లేదు. లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని సపరేట్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు వేసే డబ్బులు ఆ అకౌంట్లో పడి జగన్కి సంబంధం లేకుండా అవి కాపాడింది. ఇదే కాకుండా ఉద్యోగస్తుల కడుపు కొడతా ఉన్నాడు. వాళ్ళకి జీపీఎస్ డబ్బులు దాపెట్టుకుంటే ఆ డబ్బులు తీసేసినాడు. కాంట్రాక్ట్లు మేము 6 సంవత్సరాల నుంచి అల్లాడుతూ ఉన్నాం, పనులు చేయించుకున్నారు కానీ బిల్లులు ఇవ్వడం మర్చిపోయినాడు. మరి ఇన్ని చేసిన ఆయన ఇసుక మేనిఫెస్టోలో లేదు. ఇసుకనొచ్చి మేనిఫెస్టో లేకపోయినా కూడా పాపం 99% అయినా ఇంకా ఎక్కువ చేశాడు, మొత్తం అమ్ముకున్నాడు. అదే మాదిరిగా బ్రాందీలు 60 రూపాయలకు వస్తున్న చీపు లెక్కరు 200 రూపాయలు చేసేసాడు. అవతల ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి ఒక 50 తగ్గించి 150 చేశాడు. అది మేనిఫెస్టోలో లేదు. మరి అదే కాకుండా ఈ బ్రాందీలు తయారు చేసే కంపెనీలు మొత్తం ఈయన హ్యాండ్ ఓవర్ చేసుకునేసాడు. వాళ్ళు మీరు మాకు ఇస్తారా, లేకపోతే 8 రూపాయలకి బాటిల్ ఇస్తారా, లేకపోతే మూసేసుకుంటారా అంటే వాళ్ళు ఆయనకే రిజిస్టర్ చేశారు. వాళ్ళు పోయి ఇతర రాష్ట్రాల్లో పోయి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంత ఆశగాళ్ళ వాడు ప్రపంచంలో ఇంకొకటి లేడు. ఆయన కానీ ఈసారి కానీ మళ్ళీ మనం ఏమారు కానీ ఆయన కానీ గెలిపించుకున్నారంటే మనందరం వలసపోవాల్సిన పరిస్థితి వస్తుందని అందరికీ తెలియజేసుకుంటాం.